ఎల్లంపేట మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ కుర్చీని బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోగా వైస్ చైర్పర్సన్ గా బీజేపీ కౌన్సిలర్ ఎన్నికయ్యారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు వేసి ఉత్కంఠకు తెరదించారు. ఎల్లంపేట చైర్పర్సన్ గా శ్రీదేవి, వైస్ చైర్పర్సన్ గా రజిత దేవేందర్ రెడ్డి ప్రమాణం చేశారు. మా శ్రీదేవి చైర్మన్గా ఎన్నికైంది. అదే మాదిరిగా మాకు బీజేపీ కూడా సహకరించింది. ఇక్కడ ఎల్లంపేటలో సహకరించినందుకు ఆమెకు రజితకు మేము వైస్ చైర్మన్ ఇచ్చినాం. మా ఈటెల రాజేందర్ అన్నకు కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా న్యాయం జరిగింది. వాళ్ళు ఏదో అన్యాయం చేద్దాము, ఏదో ఎత్తుకపోదాము, కేసులు పెడదాము, రకరకాల 9:30 దాకా బాగా ప్లాన్లు చేశారు. బాగా ఇబ్బంది పెట్టారు మా క్యాండిడేట్స్ని కూడా. మేము క్యాంపులు పెడితే కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ భగవంతుడు ఉన్నాడు. ఓం నమ శివాయ, ఆ శివుడే కాపాడిండు మమ్మల్ని. నేను రాత్రంతా జాగారం చేసిన. నేను ఒక్కటే చెప్పిన శివునికి, భగవంతా నీ జాగారం చేస్తున్నా, నీ భక్తుని కాపాడమన్నా. తప్పకుండా 10:30 కాపాడేసాడు. లేకపోతే ఇలా అరాచకం ఉండే, ఎత్తుకపోయేది ఉండే. మా క్యాండిడేట్స్ గందరగోళం ఉండే, పెద్ద పోలీస్